సో రేజ్ అంటే నార్మల్ ఎమోషన్ కాదు, అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వచ్చే యాంగర్, ఇంటెన్స్ ఎమోషన్. ఇప్పుడు ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి. ఒకరిని నాన్ స్టాప్గా హర్ట్ చేస్తున్నారు, లేదా డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, లేదా బిట్రేయల్ చేస్తున్నారు. ఫస్ట్లో ఇరిటేషన్ వస్తుంది ఆ పర్సన్కి, తర్వాత కోపం, కానీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు. అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు బాడీ మొత్తం హీట్ అవుతుంది, హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్ అవుతుందో తెలుసా, మైండ్ క్లియర్గా కూడా ఆలోచించలేని రేంజ్లో. ఆ ఎక్స్ప్లోజివ్ ఫీలింగ్నే రేజ్ అంటారు. ఈ రేజ్ వచ్చినప్పుడు ఒక పర్సన్ కామ్గా థింక్ చేయలేడు, ఎమోషన్స్ ఫుల్ కంట్రోల్ తీసుకుంటాయి. షౌటింగ్, బ్రేకింగ్ థింగ్స్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇన్ఫ్యాక్ట్ కొట్టేయచ్చు, చంపే రేంజ్ కూడా వెళ్ళొచ్చు. లోపల ఉండే బాధ, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం ఇవన్నీ కలిసినప్పుడే రేజ్ అనేది పుట్టుకొస్తుంది, ఒక్క ఎమోషన్తో కాదు. సో అటువంటి రేజ్ మూమెంట్స్ యానిమేలో బోలెడని ఉన్నాయి, అండ్ అన్నీ కూడా అద్భుతమైన ఎక్స్పీరియన్స్గా మారతాయి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ యొక్క ఫుల్ ఎమోషనల్ పొటెన్షియాలిటీ బయటకు వచ్చేది ఇటువంటి సిచ్యువేషన్స్లోనే. అండ్ ఆ క్యారెక్టర్ లోపల నుంచి వచ్చే కొన్నిసార్లు డార్క్ థింగ్స్ కూడా ఉంటాయి. సో అటువంటి మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఈరోజు నేను ఒక 5 బెస్ట్ రేజ్ మూమెంట్స్ ఫ్రమ్ యానిమే అయితే పిక్ చేశాను అనమాట. సో ఈరోజు వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ లిస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ అంతేకాకుండా ఎలాంటి పార్ట్స్ అయితే చేద్దాం, ఇదైతే ఫస్ట్ పార్ట్ అనుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ మీ సపోర్ట్ అయితే చూపించండి, బికాస్ ఇలాంటివి మరిన్ని చేయాలనుకుంటున్నా. సో మీ సపోర్ట్ ఉంటే ఇలాంటివి ఇంకా ఎక్కువ చేస్తాను కూడా. సో ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5, గోహాన్ వర్సెస్ సెల్. సో మనందరికీ తెలిసిందే డ్రాగన్ బాల్ జీలో గోహాన్ వర్సెస్ సెల్ ఫైట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అబ్జల్యూట్లీ ఎపిక్ అనమాట. ఎందుకంటే గోహాన్ ఫస్ట్ పొటెన్షియాలిటీ రివీల్ అయ్యేది అక్కడే. అంతేకాకుండా తను ఫుల్ ఆన్ కంప్లీట్గా ఎమోషన్స్ అన్నీ బ్రేక్ చేసేస్తాడు, అండ్ లిటరల్లీ తను రేజ్ అయిపోతాడు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అంత తన లిమిట్స్ అన్నిటిని దాటేసి మరీ తను ఎమోషన్స్ అన్నీ బ్రేక్ అయ్యి మరీ ముందుకెళ్ళి సూపర్ సైయన్ 2గా మారేలాగా చేస్తుంది. అండ్ అల్టిమేట్లీ సెల్ గాన్ని చించేస్తాడు అండ్ ఎర్త్ని కాపాడుతాడు. సో ఇక్కడ మనకి గోహాన్ పొటెన్షియాలిటీ తెలుస్తుంది, అండ్ తన లోపల ఉండే ఎమోషన్స్ తనని ఎంత దూరం తీసుకెళ్తాయనేది తెలుస్తుంది. ఆబ్వియస్లీ గోహాన్ వర్సెస్ సెల్ ఫైట్ అనేది ఎంతో మందికి ఫేవరెట్, బట్ రేజ్ రిప్రజెంటేషన్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిప్రజెంటేషన్. అందుకే నేనైతే దీన్ని టాప్ 5లో ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. అండ్ డ్రాగన్ బాల్ జీ చూసుకుంటే ప్రస్తుతానికి మన ఇండియాలో ఎక్కడ అవైలబుల్ లేదనుకుంటా, బట్ మీకు చూసుకుంటే కార్టూన్ నెట్వర్క్లో వచ్చింది, తెలుగులో చూడాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి చూడొచ్చు. సో ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే నరుటో వర్సెస్ పెయిన్. సో ఆబ్వియస్లీ నరుటోలోనే బెస్ట్ ఆర్క్ అంటారు, బోలెడంతమంది నరుటోలోనే ఫేవరెట్ అని చెప్తారు. అండ్ ఎస్, అబ్జల్యూట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్క్ ఆఫ్ ఆల్ టైమ్. బట్ ఈ పర్టికులర్ పార్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఎక్కడంటే నరుటోని కాపాడడానికి హినాటా వస్తుంది. హినాటా వచ్చినప్పుడు హినాటా పెయిన్ తోటి ఫైట్ చేస్తుంది, బట్ తనేం చేయలేకపోతుంది. పెయిన్ ఎంత తనని అంత ఘోరంగా ట్రీట్ చేసినా తనని ఆల్మోస్ట్ చంపే స్థితికి వెళ్తాడు పెయిన్ చూసుకుంటే హినాటాని. అలాంటి సిచ్యువేషన్లో నరుటో ఎమోషన్స్ అన్నీ ఇక దాటేస్తాయి. ఆ బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తాయంటే తను లిటరల్లీ రేజ్ అంటే తన హ్యూమన్ ఫామ్లో కాకుండా 19 ఫామ్స్లోకి మారి మరీ తన రేజ్ని అయితే చూపిస్తాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటేనే నరుటోలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫైట్స్ ఆఫ్ ఆల్ టైమ్, యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫైట్స్ ఆఫ్ ఆల్ టైమ్గా మిగిలిపోయింది నరుటో వర్సెస్ పెయిన్. నైన్ టేల్స్ నరుటో వర్సెస్ పెయిన్. అండ్ ఆ పర్టికులర్ మూమెంట్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది నాకైతే. ఎందుకంటే మోడర్న్ యానిమే కావచ్చు, క్లాసిక్ యానిమే కావచ్చు, మొత్తం యానిమే హిస్టరీలోనే పోల్చుకుంటే అసలు అలాంటి ఫైట్ని ఇప్పటివరకు ఎవరు డిజైన్ చేయలేదు. ఆ కాలంలోనే అలాంటిది డిజైన్ చేశారు. అండ్ అలాంటి యానిమేషన్ లెవెల్స్ ఈ కాలంలో ఇప్పుడు కూడా ఎంతోమంది చేయాలని ట్రై చేస్తున్నా చేయలేకపోతున్నారు. బికాస్ మోస్ట్ లైక్లీ నరుటోలో ఉండే కంటెంట్ అండ్ ఆ ఫాము అవన్నీ దానికి కలిసి రావడం వల్ల అనుకుంటా ఆ మూమెంట్ అనేది అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఆ రేజ్ సీన్ అనేది అంత బ్రహ్మాండంగా కళ్ళ ముందు కనిపించేలాగా పండింది. సో నెంబర్ 4 నరుటో వర్సెస్ పెయిన్ ఫైట్. నరుటో చూసుకుంటే నరుటో షిప్పుడెన్ మనకి నెట్ఫ్లిక్స్, క్రంచీరోల్ అవైలబుల్లో ఉన్నాయి. తెలుగులో కూడా నరుటో అయితే ఉంది, క్రంచీరోల్లో నరుటో షిప్పుడెన్ అన్ని ఎపిసోడ్ త్వరలోనే రావచ్చు. సో ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ నుంచి
రాయ్ మస్టాంగ్ వర్సెస్ ఎన్వి. సో దీని గురించి నేను చెప్పాలా, మోస్ట్ లైక్లీ ఇది అందరికీ ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు చాలామందికి. ఎందుకంటే రాయ్ మస్టాంగ్ ఎన్వీని కన్ఫ్రంట్ చేసినప్పుడు తనకి ఎంత కోపం వస్తుందంటే అది కోపం కాదు, అది లిటరల్లీ రేజ్. ఏ రేంజ్లో ఉంటుందంటే నాన్ స్టాప్గా ఎన్వి అనేవాడికి రీజనరేషన్ ఉంటుంది అండ్ వాడిని చంపడం కష్టం. బట్ ఏ రేంజ్లో కొడతాడు, ఒకటే పని చిటిక వెయ్యడం, వాడిని నిప్పుల్లో తగలెట్టేయడం. అసలు ఆ పర్టికులర్ సీన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సీన్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పుకోవాలి యానిమే హిస్టరీలో. ఎందుకంటే ఈ సీన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటే ఉంటుంది, ఇలాంటిది ఇప్పటి వరకు మనం ఎందుకు ఏ యానిమేలో చూడలేకపోయామనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అన్ని రేజ్ మూమెంట్స్ ఒకలాగైతే ఇది వేరు. ఇది సింప్లీ థింగ్. తను చూసుకుంటే తన ఫ్రెండ్ను కోల్పోయాడు, అది కూడా ఒకడు చంపేశాడు, వాడు తన ముందు ఉన్నాడు అండ్ వాడిని ఎలా చంపాలి, వాడిని ఎలా టార్చర్ చేయాలి, వాడికి భూమి మీద నరకం చూపించడం ఎలాగా అని రాయ్ మస్టాంగ్ అయితే చూపిస్తాడన్నమాట ఈ బ్రదర్హుడ్లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ అవర్ టైమ్. పర్సనల్లీ నాకైతే చాలా ఇష్టం ఇది చూసుకుంటే. సో ఈ యానిమే చూసుకుంటే క్రంచ్రోల్ అవైలబుల్లో ఉంది, చూడాలనుకునే వాళ్ళు చెక్ చేసేయండి, తెలుగు అయితే లేదు. సో ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే మోబ్ ఎక్స్ప్లోషన్, మోబ్ సైకో 100 నుంచి. Apologize. Yes, make her disappear. Apologize. సో మోబ్ సైకో గురించి చెప్పాలంటే ఒక పర్టికులర్ సీన్ అని చూస్ చేసుకోలేం. ఎందుకంటే సీజన్ 1, సీజన్ 2లో బోల్డ్ అయిన రేజ్ మూమెంట్స్ ఉంటాయి. బికాస్ దట్ ఈస్ లిటరల్లీ స్టోరీ. ఎందుకంటే మోబ్ సైకో 100లో మెయిన్ పార్ట్ ఏంటంటే మోబ్ మన మెయిన్ హీరో తన పవర్స్ ఉపయోగించాలంటే తన ఎమోషన్సే మెయిన్ పార్ట్గా మారుతాయి. ఎందుకంటే వాడి ఎమోషన్స్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకపోతే వాడి పవర్స్ని అయితే ఆ రేంజ్లో యూజ్ చేయలేడు. తను యూజ్ చేసినా కూడా తన ఎమోషన్సే మెయిన్ పార్ట్ అవుతాయి. ఎందుకంటే తన ఎమోషన్స్ తనకి చెప్పాలి, మీ ఫ్రెండ్స్ని నువ్వు కాపాడాలని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయితేనే మనోడు చేయగలడు. సో కంప్లీట్లీ తన పవర్స్ డిపెండ్స్ ఆన్ హీజ్ ఎమోషన్స్. సో కానీ చాలా మూమెంట్స్లో తన ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి తనైతే రేజ్ మూమెంట్స్కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ తనను అలా ఆ రేంజ్లో టెస్ట్ చేస్తారు. అండ్ అలాంటి సీన్స్ బోల్డ్ ఉన్నాయి, చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒకటి పర్ఫెక్ట్గా పిక్ చేసుకోవాలంటే చెప్పలేం, బట్ ఒకటి చెప్తాను, ఎపిసోడ్ 5 సీజన్ 1లో. సో ఇది చూసుకుంటే ఇక్కడ తను ఫైట్ చేసేది కూడా కంప్లీట్ ఎనిమీని కాదు, ఒక స్కూల్ బాయ్ని, తనలాంటి పవర్స్ ఉన్నవాడినే. సో వాడేం చేస్తాడంటే చాలా ముందుగా పుష్ చేసేస్తాడు. సో మీకు రేజ్ అంటే ఏంటి అనేది ప్రాపర్గా తెలియాలనుకుంటే ఈ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మన ఎమోషన్స్ని మనం ఆల్రెడీ కంట్రోల్ చేసుకుంటున్నాం, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని పవర్ వాడొద్దని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఒక పర్టికులర్ మనలాంటి హ్యూమన్ని హర్ట్ చేయకూడదు అనుకుంటాడు కాబట్టి. బట్ ఆ హ్యూమన్ ఏ రేంజ్కు వెళ్ళి తన ఎమోషన్స్ అన్నిటిని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్తాడో ఈ సీన్ ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో బాబోయ్ ఇప్పటికీ కూడా మైండ్లో తిరుగుతుంది. అండ్ ఆ ఒక్కటే కాదు, ఇలాంటి మూమెంట్స్ మోబ్ సైకోలో చాలా ఉన్నాయి. సో కాబట్టి మోబ్ సైకోని వెళ్ళి చెక్ చేయండి. సో కాబట్టి ఈ మోబ్ సైకోని మీరు చూడాలనుకుంటే మన ఇండియాలో క్రంచ్రోల్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇలాంటి అన్ని ప్లాట్ఫామ్స్లో ఉంది. సో వెళ్ళిపోయి చెక్ చేసేయండి. అంతేకాకుండా అయితే మ్యూష్ ఇండియాలో కూడా మ్యూషియల్ అవైలబుల్లో ఉంది, తెలుగు అయితే త్వరలో రాబోతుంది. వస్తుంది, బట్ ఎప్పుడేం చెప్పలేను. సో ఇక ఫైనల్లీ మన నెంబర్ 1కి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్ ఇక్కడ వరకు వచ్చారు, ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే మీ సపోర్ట్ చూపించండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఫేవరెట్ రేజ్ మూమెంట్స్ ఏంటో కూడా చెప్పండి. అండ్ పార్ట్ 2 కావాలో వద్దో కూడా చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా ఫైనల్లీ నెంబర్ 1 రేజ్ సీన్ ఆఫ్ ఆల్ టైమ్ విషయానికి వెళ్ళిపోతే ఇది నేను కాదు, ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. అదే హంటర్ x హంటర్ నుంచి గాన్ రేజ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది ఎపిసోడ్ కూడా చెప్తాను, పర్టికులర్లీ 116 ఎపిసోడ్ కాడ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇది ఏ రేంజ్కి వెళ్తుందంటే 131లో ద ఆల్ టైమ్ మూమెంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఎందుకు అనే సీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బికాస్ యూ నీడ్ టు వాచ్ ఇట్, యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. బట్ ఒకటే చెప్తున్నాను, యానిమే హిస్టరీ కాదు, మొత్తం మీడియా ప్లాట్ఫామ్ హిస్టరీ మొత్తం తీసుకుందాం, సినిమాలు, వెబ్ సిరీస్లు, యానిమేస్ ఏదైనా కానీ, నేను చూసిన బెస్ట్ రేజ్ మూమెంట్ ఆఫ్ ఆల్ టైమ్ ఏదైనా ఉందంటే అది గానే. ఎందుకంటే గాన్ ఒక చిన్న పిల్లోడు, అప్పటి వరకు ఆ షోలో నేను మనోండి చిన్న పిల్లోళ్ళలాగే చూసా. ఒక చిన్న పిల్లోడు వాళ్ళ నాన్నని కలవాలనుకుంటున్నాడు, సో దానికోసం వాడు చాలా తీసే చేస్తున్నాడు అని చెప్పి మనకనేది ఒకటి అర్థం అవుతుంది. బట్ వాడి ఎమోషన్స్ ఎంత
వాడు ఒక పర్సన్కి కనెక్ట్ అయ్యాడంటే ఆ పర్సన్ కోసం ఎంత దూరం వెళ్తాడో, రివెంజ్ తీర్చుకోవడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించడు. అండ్ తనకి వాళ్ళ ఫ్రెండ్ అడ్డొచ్చినా కూడా ఆగడు. వాళ్ళ ఫ్రెండ్ అడ్డొచ్చినా కానీ పక్కకి వెళ్ళిపో అని చెప్పి బెదిరియడం, భయపెట్టడం. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ తను చేయగలడు ఒక చిన్న పిల్లోడిగా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకటి అర్థమవుతుంది, గాన్ని చాలామంది ఇప్పటివరకు ఒక హీరోలో చూసి ఇక్కడి నుంచి గాన్ ఒక హీరో కాదు, ఒక కైండ్ ఆఫ్ యాంటీ హీరో లాగా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు. బట్ నా దృష్టిలో యాంటీ హీరో కాదు, గాన్ ఒక చిన్న పిల్లాడు. తనకి కనెక్ట్ అయిన ప్రతి పర్సన్ని ఎంత లవ్ చేస్తాడంటే హీఈస్ లిటరల్లీ ప్యూర్ హార్టెడ్. అలాంటి పర్సన్, ఎంత లవ్ చేసిన పర్సన్ ఉంటాడు ఒక పర్సన్, ఆ పర్సన్ని ఒక గ్రూప్ ఎంత ఘోరంగా ట్రీట్ చేసి తన ముందే తనకు అబద్ధాలు చెప్పి లాస్ట్కి అదంతా కాదని చెప్పి తనను మోసం చేస్తే ఇక తనకి ఎంత కోపం వస్తుంది చెప్తున్నా. హీఈస్ లిటరల్లీ ప్యూర్ హార్టెడ్. అలాంటోడి ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఒక ప్రాపర్ రేజ్ సీన్ అనేది దీంట్లో చూస్తారు. చెప్తున్నాను, హంటర్ ఎక్స్ హంటర్ యానిమేనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్. పర్సనల్లీ నాకైతే ఈజీలీ టాప్ 5లో ఉంటుంది. సో అలాంటి యానిమేని నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ మూమెంట్స్కి వచ్చిన తర్వాత మీరు అందరూ చెప్తారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో హంటర్ ఎక్స్ హంటర్ని రికమెండ్ చేసినందుకు. ఇలాంటి యానిమేని నేను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదని మీరే చెప్తారు. ఎందుకంటే ఈ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఫ్యాన్ చేసేస్తుంది ఈ షోకి. ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చి ఉంటే కనుక ఆల్రెడీ ఫ్యాన్ అయిపోతారు. బట్ ఈ సీన్ ఏదైతే ఉందో హంటర్ ఎక్స్ హంటర్ని మీ టాప్ 5లో పెట్టేస్తుంది ఈజీగా. టాప్ 1లో అయినా పెట్టచ్చు, అంత బాగుంటుంది ఈ సీన్ చూసుకుంటే. ఇది చూసుకుంటే హంటర్ ఎక్స్ హంటర్ ఇండియాలో చాలా ప్లాట్ఫామ్స్ ఉంది, లైక్ నెట్ఫ్లిక్స్, క్రంచ్ రోల్, ప్రైమ్ వీడియో అన్నిట్లో ఉంది. అండ్ ప్రైమ్ వీడియోలో ఫ్రీగా చూడొచ్చు, అది లేకపోతే యూట్యూబ్లో కూడా మ్యూజిక్ ఏషియా, మ్యూజిక్ ఇండియాలో ఫ్రీగా చూడొచ్చు మీరు చూడాలనుకుంటే. సో వెళ్ళి చెక్ చేసేయండి. ఇవన్నమాట టాప్ 5 రేజ్ మూమెంట్స్ నా దృష్టిలో. అండ్ మీకు టాప్ 5 రేజ్ మూమెంట్స్ ఏంటి ఆర్ అన్ని కామెంట్ చేయండి. పార్ట్ 2 కూడా త్వరలోనే లాంచ్ చేద్దాం. అండ్ ఆ పార్ట్ 2లో కూడా ఏం ఇంక్లూడ్ చేయాలో మీరు కూడా చెప్పండి, అవి చేస్తానో లేదో నేను కూడా చెప్తాను. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.